గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ప్రతి మహిళకు ఉపాధి కల్పించాలన్న ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా మంత్రి పొంగూరు నారాయణ గారు అయితే ఏర్పాట్లన్నీ చేస్తున్నారు. ప్రస్తుతం మైపాడ్ గేట్లో 120 షాపులను కూడా ఈరోజు సాయంత్రం ఇచ్చేస్తారు. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు మంత్రి నారాయణ గారు ఉన్నతో మాట్లాడారు. సార్, టోటల్ మీద ఎన్ని షాప్స్ ఎట్లే? ఇవి మొత్తం 120 షాప్స్ అండి. 120 మందికి ఈ మెఫా మహిళకి ఇచ్చారు. వాళ్ళ యొక్క ఆనందానికి అద్దులు లేవు. ఎందుకంటే వాళ్ళ లైఫ్లో ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయాల ఒక వ్యాపారవేత్తగా అవుతాను. ఎందుకంటే ఇది ఒక వ్యాపారవేత్తకి తొలిమెట్టు. అంటే చిన్న వ్యాపారం అయినా పెద్ద వ్యాపారం అయినా ఒక మెట్టు ఎక్కితే మిగతా మెట్లు ఎక్కగలరు. అందుకని ముఖ్యమంత్రి గారు ఈ మెఫా మహిళల్ని వ్యాపారవేత్తలుగా మార్చాలి, వాళ్ళ ఆర్థిక స్థితి పెరగాలి, వాళ్ళ ఆర్థిక స్థితి పెరిగినప్పుడే మన రాష్ట్రం యొక్క ఆర్థిక స్థితి పెరుగుతుందని ఒక కాన్సెప్ట్తో మొదటి నుంచి ఆయన అదే చెప్తున్నారు. ఆ ఉద్దేశంతోనే మెఫా వాళ్ళు ఈరోజు రాష్ట్రంలో 123 మున్సిపాలిటీస్లో చేయాలనుకొని 7 మున్సిపాలిటీలు ఆల్రెడీ ఆర్డర్ ఇచ్చారు. వాటిలో నెల్లూరు అయితే పూర్తి చేసాం. మిగతావి కూడా త్వరలో అవుతాయి. అవంగా ఇనాగ్రేషన్ చేయడం జరుగుతుంది. నెల్లూరులో ఇప్పుడు ప్రజెంట్ ఎన్ని షాప్స్ ఓపెన్ చేస్తున్నారు, ఇంకా ఎన్ని చేయాల్సి ఉంటుంది? 120 పూర్తి అయిపోయినాయని హ్యాండ్ ఓవర్ చేసాం. నెల్లూరు కార్పొరేషన్ మొత్తంలో ఫ్యూచర్లో 1000 షాపులు చేస్తాం. ఫ్యూచర్లో 1000 మందికి 1000 మంది ఈ యొక్క మెఫా మహిళలు ఎవరు ఉండారో నెల్లూరు ఎందుకంటే ఎలక్షన్ నేను చెప్పాను 1000 మందికి అరేంజ్ చేస్తాను. మాట తప్పకుండా ఈ 5 సంవత్సరాల్లో 1000 మందికి ఇవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించిన ఆర్థికపరమైన ఇబ్బందులు పడతారు కదా, ఎంత ప్రభుత్వం తరపునే చేస్తున్నారు ఎట్లా? ఈచ్ షాపు ఇంక్లూడింగ్ మెటీరియల్ అంతా కూడా 4 లక్షలు అవుతుంది సుమారుగా. 2 లక్షలు అటు మున్సిపల్ కార్పొరేషను మెఫా వాడు కలిసి పెట్టారు. మరొక 2 లక్షలు బ్యాంక్ లోన్లు వాడికి అరేంజ్ చేశారు. అయితే ఆ బ్యాంక్ లోన్ అరేంజ్ చేసిన దాంట్లో నేను యాక్చువల్గా ఎలక్షన్స్ ముందు ఎలక్షన్ అయిన తర్వాత ఒక మాట చెప్పాను. ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చే ముందు నెల్లూరు ప్రజలకి, కార్యకర్తలకి, ప్రజలకి, పేదవాళ్ళకి ఒక 10 crores మా యొక్క పిల్లలు సపోర్ట్ చేస్తారని. ఆ నేపథ్యంలో ఈ 120 మందికి ఈరోజు 1 lakh వాళ్ళు బ్యాంక్ కడుతున్నారు. అంటే వాళ్ళ 2 లక్షల అప్పు కూడా బ్యాంక్ అప్పు 1 లక్షకి అవుతుంది. కాబట్టి మొత్తం మీద 4 లక్షలు అయ్యే ప్రాపర్టీ కేవలం 1 లక్షతోనే వాళ్ళందరికీ సొంతం అవుతుంది. ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రోగ్రామ్ ఎలా ఉంటుంది? ఎన్ని గంటల షాప్స్ ఓపెనింగ్? ఈరోజు ఈవినింగ్ 5 o'clock వర్చువల్గా చేస్తారండి. నిన్న చేయాల్సింది యాక్చువల్గా, అయితే వాతావరణం అనుకూలించినందువల్ల 6 గంటలకల్లా విజయవాడలో యాక్చువల్గా హెలికాప్టర్ వెళ్ళిపోవాల్సి వచ్చి అందువల్ల యాక్చువల్గా నిన్న అది క్యాన్సిల్ చేశారు. అయితే ఇవాళ వర్చువల్గా చేస్తామని ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఈరోజు ఈవినింగ్ 5 o'clock ముఖ్యమంత్రి గారు బిట్వీన్ 5 and 6 5 o'clock దీన్ని వర్చువల్గా ఇనాగ్రేషన్ చేయడం జరుగుతుంది. చివరిగా అంటే మీరు మంచి కార్యక్రమం చేశారు, అంత హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరో పక్క నుంచి వైఎస్ఆర్సీపీ వాళ్ళు కేవలం తెలుగుదేశం పార్టీ వాళ్ళకే ఈ షాప్స్ ఇచ్చారనే ఆరోపణలు చేస్తున్నారు. ధన్యవాదాలు. అంటే వాళ్ళు ఏం మాట్లాడతారో వాళ్ళకి తెలియదండి. ఇక్కడ ప్యూర్గా మెఫా మహిళలకి వాళ్ళ పద్ధతి ప్రకారం ఏదైతే అధికారులు చేయాలో వాళ్ళని సెలెక్ట్ చేశారు. పేదలు, నిరుపేదలు వాళ్ళకి ఇవ్వటం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇదే పరిస్థితి. అంటే ప్రతి ఇంట్లో ప్రతి మహిళకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టింది. మొత్తం రాష్ట్రంలోని 7 మున్సిపాలిటీలు కూడా ఈ కార్యక్రమం చేపడుతున్నాం. నెల్లూరు నగరంలో సుమారు 1000 మందికి మహిళలకు ఉపాధి కల్పిస్తామంటూ కూడా మంత్రి నారాయణ చెప్తున్నారు. వీడియో తెలిపితే టీవీ నెల్లూరు నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.